వేడి వేడి రైస్ చిట్టి ముత్యాలతో వండాము ఈరోజు. ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం వండామన్నమాట. దీంతో బిర్యానీ వండుకుంటారు కదా, మేమైతే రైస్ ట్రై చేసాము. ఇదేమో వేడి వేడి అన్నంలోకి టమాటా పచ్చిమిర్చి పచ్చడి. టమాటా పచ్చడిలోకి ఏమేమి వేసావు నాన్న? ఇంకా ఇదిగో మమ్మీ, ఇదిగోండి, ఇది ముడి పచ్చడి, చింతకాయ పచ్చడి 1 స్పూను, కొబ్బరి, పచ్చి మామిడికాయ ముక్కలు 2 కలిపి కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా పెట్టామన్నమాట. మిక్స్ చేసి స్టోర్ చేసావా? ఫ్రిడ్జ్ లో పెట్టి మనకు కావాల్సినప్పుడు కూరల్లోకి పచ్చళ్ళలోకి ఇలా 2-3 స్పూన్లు వేసుకుంటుంటే బాగుంటుంది. కొబ్బరి పాడవకుండా ఇది ఒక మంచి చిట్కా అనమాట మీకోసం. అలాగే పచ్చి మామిడికాయ కూడా ఎప్పుడంటే అప్పుడు దొరకదు కదా, ఈ 2 మిక్స్ చేసి మనం పెట్టుకున్నాం అంటే ఈ బాక్స్ ఒక 1 వారం రోజులైతే వస్తుంది. కూరలో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు చక్కగా. తర్వాత ఇది ఇలా పచ్చడిలో వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే చూసి తిన్న తర్వాత మళ్ళీ చేసేటప్పుడే కదా మీకు చూపిస్తున్నాను. ఇది బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది దోశల్లో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది. అలాగే ఇది రైస్ లోకి అయితే మరీ బాగుంటుంది. పాత చింతకాయ పచ్చడి అంటారు కదా, కానీ పాత చింతకాయ పచ్చడి అంత టేస్ట్, ఆరోగ్యం ఇంకో దానికి రాదండి. అలాగే పచ్చి మామిడికాయ, దీంట్లో కొబ్బరి కూడా కలిసింది, పచ్చిమిరపకాయ, టమాటాలు, జీలకర్ర అయితే బాగా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. అలాగే వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా మంచిది. అవన్నీ కలిసిన టమాటా పచ్చడి ఇదన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. టమాటాలు పచ్చిమిరపకాయలు మగబెట్టేయాలంతే, అన్ని పచ్చి వేసేయాలి. అది సంగతి. కొబ్బరి పచ్చి మామిడికాయ 2 మనం మిక్సీ పడతాం కదా, ఆ 2 కూడా పచ్చివేనండి. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా వాడుకోవచ్చు. అలాగే ఇంకా చెప్పనక్కర్లేదు మీకు పాత చింతకాయ పచ్చడి గురించి. ఆరోగ్యానికి ఎంత మంచిదో కొంచెం దాచి పెట్టుకొని చక్కగా ఇలా 1 స్పూను 2 స్పూన్లు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో వెల్లుల్లిపాయ వేసాం కదా, చింతకాయ తొక్కు చూస్తారా ఎట్లా కనిపిస్తుందో, దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసాం కదా. అలాగే మొత్తం దించి నాకు ఇష్టం ఉన్న వాళ్ళైతే పెద్దలిపాయ ఉల్లిగడ్డ ఉంటుంది కదా, దాన్ని ముక్కలుగా కోసి చక్కగా కలుపుకుంటే చాలా అంటే చాలా రుచికరంగా టేస్ట్గా ఉంటుంది అనమాట. కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. గార్నిష్ చిరంజీవి ఏదో సినిమాలో వేస్తారు కదా, ఇలా 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 వేస్తారు కదా, అదేనమాట ఇది. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అది సంగతి. ఓకేనండి, మన పాత చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పాత చింతకాయ పచ్చడి తక్కువగా చూడొద్దు, చాలా విలువ గలది. చాలా మన సాంప్రదాయం. చింతకాయ పచ్చడి అంటేనే లక్ష్మీదేవితో సమానంగా చూస్తారండి. ఎవరన్నా పెద్దవాళ్ళు ఇంట్లో నుంచి శుక్రవారం మంగళవారం చింతకాయ పచ్చడి బయటకు కూడా ఇవ్వరు. అలాగే కరివేపాకు, పెరుగు ఇలాంటివి కూడా ఇవ్వరు అనమాట. ఉప్పు కూడా. పాత చింతకాయ పచ్చడి దొరకటమే హైదరాబాద్ లో చాలా గగనం. మాకు వేరే వాళ్ళు ఇచ్చారు, అది జాగ్రత్తగా పెట్టుకొని ఇలా చేసుకుంటూ ఉన్నాం అనమాట మేము. అది సంగతి. అంతకుముందు నేనే చేశాను, చిన్న రోట్లో దంచేదాన్ని అనమాట. 1 కిలో చింతకాయలు తెచ్చి స్టోర్ చేసుకున్నాను.